ఇప్పుడు 2 రాడ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం డంబుల్ సెక్షన్ కి వెళ్తున్నాం. డంబుల్స్ తో చాలా బెటర్ గా ఉంటది ఫీల్. మీరు ఈ డంబుల్స్ తోటి మీకు ఒక గిఫ్ట్ అనుకోవాలా, నిజంగా చెప్తాను కదా, గిఫ్ట్ అనుకోవాలా. అట్లా డంబుల్స్ పట్టుకోవడం ఏంటి, మనం చేయడం ఏంటి, మనకు మజిల్ పెరగడం ఏంటి, ఇదంతా కూడా మనం గిఫ్ట్ లా ఫీల్ అవ్వాలా. సో మీరు డంబుల్ అంటే ఏదో ఐరన్ పట్టుకొని లేపుతున్నా అనే ఫీల్ వద్దు. ఎందుకంటే ఆ డంబుల్ షేప్ అనేది గ్రావిటీకి ఎగ్జాక్ట్ గా కిందికి పైకి మనం లేపేటప్పుడు గ్రావిటీకి స్ట్రైట్ పొజిషన్ లోకి వెళ్తూ ఉంటది డంబుల్ పైకి కిందికి. మీకు సైన్స్ చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయను, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఆ డంబుల్ ఎలా వెళ్తుందో అంతే పోనీయాలి కిందికి. ఎట్ ద సేమ్ టైం లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ పొజిషన్ లోకి రావాలి. చూపిస్తా చూడు. నేను 5 పట్టుకున్నా, డంబుల్ కరెక్ట్ పొజిషన్ తీసుకొచ్చిన, కొంచెం షోల్డర్స్ ని ముందు తీసుకొచ్చుకున్నా, ట్రాప్స్ లాక్ చేసుకున్నా అండ్ బ్యాక్ లాక్ చేసుకున్నా. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకు వెయిట్ పడుతుంది. తర్వాత ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఉందా, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ మాత్రమే వెయిట్ పడుతుంది. ఇప్పుడు అన్లాక్ పొజిషన్కి వచ్చేసింది. వెయిట్ అనేది న్యూట్రల్ అయిపోయింది. మనం రిలీజ్ చేసేటుందా కాన్సన్ట్రేట్ మోడ్. ఇది ఈ కాన్సన్ట్రేట్ మోడ్ కి ఇక్కడ వెయిట్ పడుతుంది. మళ్ళీ ఇది న్యూట్రల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెయిట్ పడదు, ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు వెయిట్ పడేది. అర్థమవుతుందా? ఈ కొంచెం గ్యాప్ లోనే నీ మజిల్ ట్రైన్ అయిపోవాలి. ఇప్పుడు ఈ చేయి చేస్తా చూడు, అర్థమవుతుందా? ఈ కొంచెం గ్యాప్ లోనే నీకు బైసెప్ ట్రైన్ అవుతుంది. ఇది అంత ఎక్కువ నీకు ఎఫెక్ట్ చూపించదు, ఇది ఎఫెక్ట్ చూపించదు, ఇది మాత్రమే. ఇప్పుడు మీకు టెక్నిక్ అర్థమైందా? లెట్స్ గో. చూడు, ఇక్కడికి వచ్చి స్లోగా దింపాలి మనం. ఇది ఓకే. ఎత్తేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చాక స్లోగా ఎత్తాలి. ఓకే, అదనమాట. 1 2. అబ్బా, ఇంతసేపు పట్టుకున్నాడా? అంతసేపు నేనే ఉన్నాను హల్కునా అనడానికి కాదు కదా. చేతులు నొత్తున్నాయి, మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ తేవాలి. మీరు కావాలంటే సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ హ్యాండ్ బెస్ట్ బిగినర్స్కి. నాకైతే డబుల్ హ్యాండ్ బెస్ట్. నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా చేస్తే. Let's go. 4 sets మొత్తం. Yes, I like my money in blues, baby, just like the New York Mets. Yes, turn me up. You better make sure your speakers up. Trap doing numbers like John. DR to PR, we torn. She say I'm the realest you born. On my way to the top where I'm going. If I shoot my shot, I'm scoring. I ran it up, they all wanna call. They only around to see what I'm doing. I got a shawty from Florida. She got a piece, Georgia. Do what I say and I bet that I spoil her. She wanna explore like Dora. AP on my wrist. Wait, మామూలు పడట్లేబ్బా. Bringing the members with me. I'm in the track out doing 100. I fucked up the tires, you know how I'm coming. Dunking on niggas like Andre Drummond. I got a habit on stunting and hustling. For real though, I feel like a neighborhood hero. Some say I'm a snack, I'm a meal though. These niggas be stiff like a scarecrow. Drip down the diamonds, I'm a walking chase. Money to Sunday, I've been chasing money and I ain't getting no rest. Yeah, money to Sunday, I've been counting paper cause all I know is flex. Yes, I like my money in blues, baby, just like the New York Mets. అట్లా ఒక్కసారి స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఏదైతే వర్కౌట్ చేస్తామో ఇలా స్క్వీజ్ చేయాలి. మజిల్ని ఇలా స్క్వీజ్ చేస్తే అప్పుడు రౌండ్ వస్తుంది, రౌండ్. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు 2 డంబుల్స్ ఇలా తీసుకోవాలి. మనం ఇంతకుముందు ఇలా చేసాం కదా. ఇవి వచ్చేసి బైసెప్ కర్ల్స్, ఇవి వచ్చేసి హ్యామర్ కర్ల్స్. ఈ హ్యామర్ కర్ల్స్ లో మీరు వెయిట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మజిల్ ని ఎక్కువగా టోన్ చేసుకోవచ్చు అండ్ మీ స్ట్రెంగ్త్ ని ఎక్కువగా బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ గ్రిప్ ను కూడా, ఈ హ్యాండ్ గ్రిప్ ఉంది కదా ఇట్లా పట్టుకునేది, దీన్ని కూడా ఎక్కువ పెంచుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే బైసెప్ కర్ల్స్ అనేవి వెయిట్ ఎక్కువగా ఎత్తలేం, కానీ హ్యామర్ కర్ల్స్ మాత్రం వెయిట్ ఎక్కువ ఎత్తగలుగుతాం. మన మజిల్స్, ఫోర్ ఆర్మ్ మజిల్స్, ప్రతి ఒక్క మజిల్ ఇప్పుడే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎక్కువగా. అందుకే హ్యామర్ కర్ల్స్ అనేవి కంపల్సరీ అందరు చేయాలి. ఓకే, హ్యామర్ కర్ల్స్ అయితే కంపల్సరీ చేయండి గైస్. మీ మజిల్, బైసెప్ సైజ్ కానీ, ఫోర్ ఆర్మ్స్ కానీ ఇవన్నీ బిల్డ్ అవ్వాలంటే మాత్రం మీరు హ్యామర్ కర్ల్స్ అనేవి చేయాల్సిందే.
ఎంత స్లోగా చేస్తున్నా చూసిరా. అంత స్లోగా చేయాలి. అంత స్లోగా చేస్తేనే మన మజిల్ మీద లోడ్ పడుతుంది. ఏదో ఆడుతున్నా అన్నట్లు చేస్తే అవదా. వెయిట్ ఎక్కువ అయిపోయింది లైట్గా. 8 ట్రిప్సే వచ్చినాయి. సో ఒప్పుకోవాలి, నేనే ఒప్పుకుంటున్నా కదా, 8 ట్రిప్సే వచ్చినాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వెయిట్ని డ్రాప్ చేయాలి. నేను నెక్స్ట్ వెయిట్ 5 తీసుకుంటా. నాకు 5 కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంత ఉందిరా నాయన బైసప్. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు ట్రైసప్. మనం ట్రైసప్ లో ఫస్ట్ మనం ఈ మెల్ట్ రాడ్ కి వస్తున్నాం. ఈ మెల్ట్ రాడ్ అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా. ఇక్కడ ఓన్లీ మన డంబుల్స్, రాడ్స్, ఫ్రీ వెయిట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ ట్రైసప్ అనేది పడుకొని చేస్తే చాలా బాగుంటది. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కూర్చొనే చేయండి, ఎంటీ రాడ్ తోనే చేయండి. లిటరలీ గైస్ నేను చెప్తున్నా, ఈ వర్కౌట్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. కొంతమందికి ఇక్కడ పొజిషన్స్ అనేవి సరిగ్గా తెలియక షోల్డర్ పెయిన్ వస్తుంది, షోల్డర్ ఇంజ్యూరీ అవుతుంది, అది కరెక్ట్ కాదని అంటారు. ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేము. బొక్కలు ఏలు పెడతానికి వస్తారు ఇంకా కొంతమంది వాళ్ళకి. లెట్స్ గో. లైట్ వెయిట్ తీసుకోండి అండ్ లాంగ్ గ్రిప్ తీసుకోండి. సో పొజిషన్ అనేది రాడ్ ఇలా రావాలి ఈసారి. ఇంతకు ముందు మనం ఏం చేసినాం, బైసప్ పట్టుకున్నప్పుడు ఈ పొజిషన్ ఉంది కదా, ఇలా ఉంది రాడ్. ట్రైసప్ చేసేటప్పుడు ఎట్లుండాలి, ఆపోజిట్ ఇట్లా సింపుల్గా ఇలా పట్టుకోండి. ఏ గ్రిప్ అయినా సరే ఆపోజిట్ ఉండాలి అంతే. నాకు రాడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, మిర్రర్ లో కొంచెం బెండ్ ఉంటే ఉండొచ్చు. లైట్ తీసుకోండి. బట్ నేనైతే హ్యాండ్స్ మీద వెయిట్ పెడుతున్నా. లిటరలీ నేను చేస్తున్నా కదా, వెయిట్ మామూలుగా పడట్లేదు. వెయిట్ మస్తు బ్యాలెన్స్ అవుతుంది. మజిల్ ని కరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నా. లిటరలీ సూపర్ ఉంది. సూపర్ ఉంది వర్కౌట్. వెయిట్ వద్దు, మంచిగా నేర్చుకోండి. ఓకే, నేనే వెయిట్ వేసుకోవట్లేదు. నాకు ఎంత పంప్ అవుతుంది మజిల్స్. Yes, turn me up. You better make sure your speakers up. Trap doing numbers like Judge. DR to PR, we son. She say I'm the realest, you born. On my way to the top where I'm going. If I shoot my shot, I'm scoring. ఓకే గైస్, నెక్స్ట్ వన్ సింగిల్ ఆర్మ్ డంబుల్ తోటి, సింగిల్ హ్యాండ్ తోటి ఒక డంబుల్ తీసుకొని చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా లిఫ్ట్ చేయాలి. ఓకేనా? I'm in the track, hawk doing 100. I fucked up the tires, you know how I'm coming. Dunking on niggas like Andre Drummond. I got a habit on stunting and hustling. For real though, I feel like a neighborhood hero. Some say I'm a snack, I'm a meal though. These niggas be stiff like a scarecrow. హ్యాండ్ మూమెంట్ చూసుకుని కరెక్ట్గా. ఓన్లీ నా 4 ఆర్మ్ మాత్రమే రొటేట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే 2 హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్తో చాలా సింపుల్గా ఉంటుంది చూడు, ఇది బెస్ట్. ఇదే చేసుకోండి. సింగిల్ ఆర్మ్ కంటే డబుల్ హ్యాండ్ తోటి చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్నే ఫిక్స్ అవ్వండి. నేను యాక్చువల్గా ఇదే మీకు సజెషన్ చేద్దాను, మర్చిపోయా. ఇక్కడ మీరు వెయిట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు 2 హ్యాండ్స్ తోటి. ఇలా ఇప్పుడు నేను 10 తీసుకున్నా, డైరెక్ట్ ఇలా పట్టుకోవాలి, ఇలా. ఓకే, ఇలా స్లోలీ డౌన్. అప్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ స్క్వీజ్ చేయాలి.
ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రైసప్ లో కూడా 2 వేరియేషన్స్ అయిపోయినాయి. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఉంది ట్రైసప్ లో ఫ్రీ వెయిట్స్. ఓకే, ఫ్రీ వెయిట్స్ లో లాస్ట్ వన్ ఒకటి ఉంది. మీకు చాలా ఈజీగా ఉంటుంది అది. చెయ్యరా నాయన ఎంతలా ఉంది నీ అమ్మ. రివ్యూ సరిపోవట్లేదు రా, నా చెయ్యి సరిపోవట్లేదు. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే బైసప్ కి అంటే ట్రైసప్ కి ఒక 3 వేరియేషన్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం కంప్లీట్ ఫోర్ ఆర్మ్స్ కి ఒక 1 సరిపోతుంది మ్యాక్స్. ఇప్పుడు ఆల్రెడీ హ్యామర్ కోల్స్ పెట్టినప్పుడు అండ్ బైసప్ పెట్టినప్పుడు మనకి ఫోర్ ఆర్మ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 టైప్స్ చెప్తా, అందులో మీకు బాగా బెస్ట్ అనిపించినవి చూస్ చేసుకోండి. ఒకటేమో బిగినర్ కి అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటది, ఇంకోటి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటది, బట్ 2 ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ వన్ వచ్చేసి రివర్స్ గ్రిప్ పట్టుకోండి. ఇలా రివర్స్ గ్రిప్ పట్టుకొని మీ ఫింగర్స్ మీద వెయిట్ ను మెయింటైన్ చేయాలి. ఫింగర్స్ మీద లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్, అంతే. ఇక 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కువగా లాగ్ చేయను, ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఇది కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సింపుల్. ఇది కూడా చూడు, ఫింగర్స్ మీద ఉండాలి వెయిట్ అంతా. ఎయిట్ 9 10. ఈ 2 టైప్స్ ఫోర్ ఆర్మ్స్ కి చాలు. ఇప్పటికే నా హ్యాండ్స్ చాలా పంప్ అయిపోయినాయి, నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా పంప్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక సెక్షన్ లో మంచిగా మిషనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, మిషనర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, బట్ అక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లెగ్ మూవ్మెంట్ ఉంటుంది, డిస్టెన్స్ మూవ్మెంట్ ఉంటుంది, ఎన్ని డిగ్రీస్ లో నిలబడాలి కేబుల్ కి, ఇవన్నీ చాలా ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.